పల్లెటూరులో పుట్టి స్టడీ చేసే ప్రతి ఆడపిల్లకి ఈ వీడియో కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే పల్లెటూరులో పుట్టి ప్రతి ఆడపిల్ల ఇంకా హైయర్ స్టడీస్‌కి ఇంకా వేరే ఊర్లో హాస్టల్స్‌లో ఉండి చదువుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో, అలా చదువుకునే వాళ్ళకి విలేజెస్‌లో ఉండే కొంతమందయితే చాలా డిస్కరేజ్ చేస్తారు. ఇంకా వాళ్ళ పేరెంట్స్ చదివిద్దామన్న హోప్ ఉన్నా సరే వాళ్ళని డిస్కరేజ్ చేసి మాట్లాడి వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్‌తో వీళ్ళు మార్చేస్తారు. ఇంకా చాలా మంది అలాగే మారిపోయి ఇంకా స్టడీస్ కూడా ఆపేస్తూ ఉంటారు. ఇంకా స్టడీస్ ఆపేసి మ్యారేజెస్ చేసేసి చిన్న ఏజ్‌లో మ్యారేజెస్ చేసేస్తూ ఉంటారు. కొంతమందయితే సర్లే అనుకున్నారులే అని పట్టించుకోకుండా ఇంకా స్టడీ చేపిస్తూ ఉంటారు. అలా స్టడీ చేపిచ్చినా సరే ఇంకెంత చదువుతది, ఇంకా మ్యారేజ్ ఎప్పుడు చేస్తారు, అలా డిస్కరేజ్ చేస్తూనే ఉంటారు. ఏదో ఒక మాటలు మాట్లాడుతూనే ఉంటారు. అసలు వాళ్ళ గురించి పట్టించుకోకుండా, ఇంక పక్కన వాళ్ళ గురించి పట్టించుకొని, పక్కన వాళ్ళని డిస్కరేజ్ చేసి, పక్కన వాళ్ళ స్టడీ గురించి మీకెందుకండి బాబు! నాకు తెలిసి విలేజెస్‌లో ఉండే చాలా మంది ఆడపిల్లలు ఈ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేసే ఉంటారు. ఇంక్లూడింగ్ మీ. నేను కూడా ఆ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేసి స్టడీ చేశాను. ఇంకా ఎలా అంటే మన పేరెంట్స్ మనల్ని చదివిద్దామనే హోప్ కూడా పక్కన వాళ్ళ మాటల వల్ల ఆ హోప్ కూడా పోతుంది. ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మ్యారేజ్ చేసుకున్న ఆడపిల్లలైతే చాలా మందే ఉండుంటారు. ఇంకా వీడియో విషయానికొస్తే ఇంకా సాటర్‌డే పూజ చేద్దాం అనుకుంటున్నాను. అదొచ్చేసి తిరుపతి శనివారాలంటారు కదా! తమిళనాడులో ఫేమస్ అంట. సో, అలా తిరుపతి శనివారాలు మనకి కార్తీక మాసం ఎంత ఫేమస్సో, ఎంత భక్తితో చేస్తారో ఈ తిరుపతి శనివారాలు తమిళియన్స్ అలా చేస్తారు. సో, తిరుపతి శనివారాల్లో నెక్స్ట్ సాటర్‌డే ఒకటి. సో, అందుకే నెక్స్ట్ సాటర్‌డే పూజ చేద్దామని చెప్పి అనుకున్నాను. ఆ పూజకి 7 పిండి ప్రమిదలైతే కావాలంట. మనం బియ్యం పిండితో చేసినవి. అందుకని చెప్పి ఇంకా ఇంట్లో రేషన్ బియ్యం ఉంటే అది శుభ్రంగా కడిగి బయట ఆరబెడుతున్నాను. అది పిండాడించడానికి. ఇంకా బయట నుంచి తేవడం ఎందుకని చెప్పి రేషన్ బియ్యం ఉన్నాయి కదా అని చెప్పి ఆ పిండి ఆడించడానికైతే బియ్యం ఆరబెడుతున్నాను. సో, ఇది వీడియో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్